పురాతన కాలంలో హిమాలయ పర్వతాల అడవిలో ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామాన్ని వేదగిరి అంటారు. అక్కడ ప్రజలు సత్యాన్ని ఆచరించేవారు, ధర్మాన్ని పాటించేవారు. కాని ఒకరోజు అక్కడ దుర్మార్గుల బలవంతంగా వచ్చి గ్రామాన్ని పట్టించుకున్నారు. ప్రజలు భయంతో తలదించుకున్నారు, దేవతలను ప్రార్థించారు. అప్పుడు వారాహి దేవి కథ ప్రారంభమవుతుంది. వారాహి దేవి ఆవిర్భావం. వేదాల్లో చెప్పబడిన ప్రకారం వారాహి అమ్మవారు అసురులను సంహరించేందుకు విష్ణుమూర్తి యొక్క శక్తిగా అవతరించారు. ఆమె ముఖం వరాహం, పంది రూపంలో ఉంటుంది. ఆమె శరీరం మానవ రూపంలో ఉంటుంది. ఆమె 5గురు మాతృకాదేవతల్లో ఒకరు. ఆమె దేవతగా మాత్రమే కాకుండా శక్తి, రక్షణ, విజయం, ధైర్యంగా పూజించబడతారు. ఒకసారి రక్తబీజ అనే అసురుడు తన రక్తం నేల మీద పడితే కొత్త అసురులు పుట్టే శక్తితో భూలోకాన్ని కొల్లగొట్టసాగాడు. దేవతలు బ్రహ్మను ఆశ్రయించారు. బ్రహ్మ ఆయనను శివుని దగ్గరకు పంపారు. శివుడు తాను అంతం చేయలేనని చెప్పి పార్వతిని అడిగాడు. పార్వతి తల్లి తన రౌద్రమైన రూపాలను విడదీసింది. అటు నుండి పుట్టినదే వారాహి. ఆమె పంది ముఖంతో, వజ్రాయుధంతో, చేతుల్లో ఖడ్గం, ధ్వజం, శంఖం, గద, అంకుశం లాంటి ఆయుధాలు ధరించి రక్తబీజుడిపై యుద్ధానికి బయలుదేరింది. యుద్ధ కథ. వారాహి దేవి తన వాహనం మీద ఆసీనురాలై భూలోకం మీద సంచరిస్తూ రక్తబీజుని వేటాడింది. అతని రక్తాన్ని నేలపై పడకుండా తన గొంతులోనే పీల్చింది. అతని నుంచి పుట్టే ప్రతి అసురుని వెంటనే సంహరించింది. చివరికి రక్తబీజుడిని సమూలంగా నాశనం చేసింది. ఆ యుద్ధంలో అమ్మవారు చూపిన ధైర్యం, శక్తి కారణంగా ఆమెను వీరశక్తి, రక్తనాశిని, యాస్టరిస్క్, ధైర్యదాయిని, గా పూజించసాగారు. పశ్చిమ బెంగాల్, ఒడిషా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో ఆమెకు ప్రత్యేక స్థానం ఉంది. వేదగిరిలో వారాహి. అప్పట్లో వేదగిరిలో మునులు ఆమెను ఆరాధిస్తూ ఒక ప్రాచీన మందిరాన్ని నిర్మించారు. అక్కడ యాస్టరిస్క్, రాత్రి పూజ, యాస్టరిస్క్ ను ప్రత్యేకంగా నిర్వహించేవారు. ఎందుకంటే వారాహి అమ్మవారు రాత్రి కాలంలో అధిక శక్తిని ప్రదర్శిస్తారని నమ్మకం ఉంది. ఆ ఆలయంలో బెల్లం నీటితో అభిషేకం, కుందురు, నేయితో నైవేద్యం చేయటం అనాదిగా సంప్రదాయం. ఆమెకు నవరాత్రుల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయి. ప్రత్యేకంగా అష్టమి రోజున ఆమె రూపాన్ని భక్తులు మంగళంగా పూజిస్తారు. వారాహి దేవిని పూజించే ప్రయోజనాలు. వారాహి అమ్మవారిని శ్రద్ధగా పూజిస్తే శత్రు బాధలు తొలగిపోతాయి, కోర్టు సమస్యలు తీరుతాయి, కుటుంబంలో ప్రశాంతత ఏర్పడుతుంది, భయం తొలగుతుంది, ధైర్యం, విజయం, శక్తి, ఐశ్వర్యం కలుగుతుంది. వాస్తవానికి కొన్ని తంత్ర సంప్రదాయాల్లో అమ్మవారికి ప్రత్యేకమైన బీజాక్షరాలు, మంత్రాలు కూడా ఉన్నాయంటే ఓం వరాహ్యై నమః, హ్రీం గ్లౌం వహ్న్యై వారాహ్యై నమః వంటి మంత్రాలతో అమ్మవారిని ఆరాధిస్తారు. సమకాలీన దేవాలయాలు. వారాహి అమ్మవారికి ప్రసిద్ధ దేవాలయాలు. సింహాచలం, విశాఖపట్నం లక్షల మంది భక్తులు పూజిస్తారు. చోళదేశం, తమిళనాడు, అక్కడ అమ్మవారిని సైనిక దేవతగా పూజిస్తారు. విజయవాడ సమీపంలో వారాహి పీఠం, శక్తి పీఠంగా ప్రసిద్ధి గాంచింది. ముగింపు. వారాహి అమ్మవారు ఒక దేవత మాత్రమే కాదు, ఒక శక్తి, ఒక రక్షణగల తల్లి, ఒక ధైర్యప్రదాయిని. ఆమెను మనం మన హృదయాల్లో భక్తిగా ఆహ్వానించితే జీవితం అశుభాలను తొలగించుకొని విజయ మార్గంలో నడుస్తుంది. జయ వారాహి మాతా. చేతులు ముడుచుకున్న వ్యక్తి మందారం.